సో స్టూడెంట్స్, ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ సెంటెన్సెస్ని చూద్దాం. ఐ ఆమ్ వాకింగ్, నేను నడుస్తున్నాను. వీఆర్ వాకింగ్, మేము నడుస్తున్నాము. లేదా ఇక్కడ మనం నడుస్తున్నామని కూడా అనవచ్చు. యు ఆర్ వాకింగ్, మీరు నడుస్తున్నారు. దే ఆర్ వాకింగ్, వారు నడుస్తున్నారు. బాయ్స్ ఆర్ వాకింగ్, బాలురు నడుస్తున్నారు. హీ ఈజ్ వాకింగ్, అతను నడుస్తున్నాడు. షీ ఈజ్ వాకింగ్, ఆమె నడుస్తున్నది. ఇట్ ఈజ్ వాకింగ్, అది నడుస్తున్నది. రామ ఈజ్ వాకింగ్, రాముడు నడుస్తున్నాడు. సీత ఈజ్ వాకింగ్, సీత నడుస్తున్నది. యామ్ ఐ వాకింగ్, నేను నడుస్తున్నానా? ఆర్ వి వాకింగ్, మేము నడుస్తున్నామా? ఆర్ యు వాకింగ్, మీరు నడుస్తున్నారా లేక నీవు నడుస్తున్నావా? ఆర్ దే వాకింగ్, వారు నడుస్తున్నారా? సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ప్రజెంట్ కంటిన్యూస్లో మనకు V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్స్ ఎన్నో ఉన్నవి కదా. ఇక్కడ వాకింగ్ బదులు ఈటింగ్ అనండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రామ ఈజ్ ఈటింగ్ అంటే రాముడు తింటున్నాడు. సీత ఈజ్ ఈటింగ్, సీత తింటున్నది. యామ్ ఐ ఈటింగ్, నేను తింటున్నానా? సో ఇలా రకరకాల వర్బ్స్ని ఇక్కడ రీప్లేస్ చేసి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా చాలా చక్కగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఓకే, ఇక్కడ నేను ఇంకా మరిన్ని వాక్యాలను మీకోసం ఇచ్చాను, చూడండి. రకరకాల వర్బ్స్ని రీప్లేస్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఆర్ బాయ్స్ వాకింగ్, బాలురు నడుస్తున్నారా? ఈజ్ హీ వాకింగ్, అతను నడుస్తున్నాడా? ఈజ్ షీ వాకింగ్, ఆమె నడుస్తున్నదా? ఈజ్ ఇట్ వాకింగ్, అది నడుస్తున్నదా లేదా ఇది నడుస్తున్నదా అని అర్థం వస్తుంది. ఈజ్ రామ వాకింగ్, రాముడు నడుస్తున్నాడా? ఈజ్ సీత వాకింగ్, సీత నడుస్తున్నదా? ఇక్కడ వాకింగ్ బదులు వర్కింగ్ పెట్టండి, పని చేస్తున్నట్లు అవుతుంది. ఆర్ బాయ్స్ వర్కింగ్, బాలురు పని చేస్తున్నారా? ఈజ్ హీ వర్కింగ్, అతను పని చేస్తున్నాడా? సో ఇలా ఓకే, రకరకాల వర్బ్స్ని తీసుకోండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. మరిన్ని వాక్యాలు చూద్దాం. ఐ ఆమ్ నాట్ వాకింగ్, నేను నడవడం లేదు. వీఆర్ నాట్ వాకింగ్, మేము నడవడం లేదు. వి ఆరంట్ వాకింగ్, ఓకే, మేము నడవడం లేదే అవుతుంది. ఓకే, యు ఆరంట్ వాకింగ్, మీరు నడవడం లేదు. దే ఆరంట్ వాకింగ్, వారు నడవడం లేదు. బాయ్స్ ఆరంట్ వాకింగ్, బాలురు నడవడం లేదు. హీ ఇజంట్ వాకింగ్, ఓకే, హీ ఇజంట్ వాకింగ్ అంటే అతను నడవడం లేదు. షీ ఈజంట్ వాకింగ్, ఆమె నడవడం లేదు. ఇట్ ఈజంట్ వాకింగ్, అది నడవడం లేదు. రామ ఈజంట్ వాకింగ్, రాముడు నడవడం లేదు. సీత ఈజంట్ వాకింగ్, సీత నడవడం లేదు. ఆరంట్ ఐ వాకింగ్, నేను నడవడం లేదా? ఆరంట్ వి వాకింగ్, మేము నడవడం లేదా? సో ఇలా వర్బ్స్ని రీప్లేస్ చేసినప్పుడు షీ ఇజంట్ ఈటింగ్ అంటే ఆమె తినడం లేదు. ఓకే, ఈటింగ్ ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను చూడండి. ఇట్ ఈజంట్ ఈటింగ్, ఇది తినడం లేదు. రామ ఈజంట్ ఈటింగ్ అంటే రాముడు తినడం లేదు. సీత ఈజంట్ ఈటింగ్, సీత తినడం లేదు. ఆరంట్ ఐ ఈటింగ్, నేను తినడం లేదా? ఆరంట్ వి ఈటింగ్, మేం తినడం లేదా లేదా మనం తినడం లేదా? సో ఇక్కడ ఏంటంటే మీరు వర్బ్స్ అనేవి రీప్లేస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, చూడండి. ఆరంట్ యు వాకింగ్, మీరు నడవడం లేదా? ఆరంట్ దే వాకింగ్, వారు నడవడం లేదా? ఆరంట్ బాయ్స్ వాకింగ్, బాలురు నడవడం లేదా? ఇజంట్ హీ వాకింగ్, అతను నడవడం లేదా?
ఇజంట్ షీ వాకింగ్, ఆమె నడవడం లేదా. ఇజంట్ ఇట్ వాకింగ్, అది నడవడం లేదా. ఇజంట్ రామ వాకింగ్, రాముడు నడవడం లేదా. ఇజంట్ సీత వాకింగ్, సీత నడవడం లేదా. సో ఇక్కడ వాకింగ్ బదులు మనం ఇప్పుడు వేరే వర్బ్ని రీప్లేస్ చేసి చూద్దాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్. ఓకే, ఆరంట్ యూ వర్కింగ్, ఆరంట్ యూ వర్కింగ్, మీరు పని చేయడం లేదా. ఆరంట్ దే వర్కింగ్, వారు పని చేయడం లేదా. ఆరంట్ బాయ్స్ వర్కింగ్, బాయ్స్ పని చేయడం లేదా, లేదా ఇక్కడ బాలురు పని చేయడం లేదా. ఇజంట్ హీ వర్కింగ్, అతను పని చేయడం లేదా. ఇజంట్ షీ వర్కింగ్, ఆమె పని చేయడం లేదా. ఇజంట్ ఇట్ వర్కింగ్, అది పని చేయడం లేదా, లేదా ఇది పని చేయడం లేదా. ఇజంట్ రామ వర్కింగ్, రాముడు పని చేయట్లేదా. ఇజంట్ సీత వర్కింగ్, సీత పని చేయట్లేదా. సో ఇవే వాక్యాలను తీసుకొని మీరు మరిన్ని వర్బ్స్ని రీప్లేస్ చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కేవలం వర్బ్ని రీప్లేస్ చేయడమే ప్రజెంట్ కంటిన్యూషన్. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్లో ఎలా V1 ప్లస్ ఇంగ్ ఫామ్, వాకింగ్, వర్కింగ్, ఈటింగ్, బీటింగ్, రైటింగ్, సింగింగ్, ఇలా. ఓకే, ఇలా ఎన్నో రకాల వర్బ్స్ని వాటి యొక్క కంటిన్యూస్ ఫామ్ అయిన V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని తీసుకొని రీప్లేస్ చేసేయండి. ఇలా చక్కగా చదువుకుంటూ పోండి, మీకు ఈజీగా ఇంగ్లీష్ అనేది అలవాటైపోతుంది. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈ బుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.